ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను అడగట్ల. ఒకే ఒక కామెంట్, భారత్ మాతాకి జై. ఇది నేను కోరుకుంటున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గుండెల మీద చేసుకుని దమ్ముగా ధైర్యంగా కామెంట్ చేయండి. భారత్ మాతాకి జై అని ఒక కామెంట్. మనం తరచుగా వింటూ ఉండేటువంటి ఒక దేశం పేరు సోమాలియా. ఈ దేశం గురించి మనం చాలాసార్లు, అంటే ఈ ప్రాంతం గురించి మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. అంటే మనం ఈ సోమాలియా గురించి ఎక్కువ వింటూ ఉంటాం. సో నివాస స్థలం అంటే ఒక ప్రాంతం. ఇక్కడ శివుడితో సంబంధం ఏంటి ఈ ప్రాంతం? ఇది ఒక ఇస్లామిక్ ప్రాంతంలో ఉంది. మీరు గమనిస్తే ఇస్లాం సంబంధించిన ప్రాంతం గురించి శివుడికి సంబంధించిన న్యూస్. అంటే ఒక పొలిటికల్ గేమ్లో హయ్యెస్ట్ ఫామ్ అని చెప్తున్నారు. సోమాలియా అనబడేటువంటి దేశాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, రికగ్నైజ్ చేస్తున్నాము అని ఇజ్రాయెల్ వాళ్ళు December 26 చెప్పారు. ఒక్కసారిగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ వీళ్ళు, అంటే అనేక దేశాలు కలిసి ఒలిక్కిపడ్డాయి. ఏకంగా 34 దేశాలు ఇందులో మేము ఒప్పుకోము, అంగీకరించము సోమాలియా ప్రాంతాన్ని, అరబ్ దేశాలు, ఆఫ్రికా దేశాలు కొన్ని, ఇవన్నీ కూడా మేము ఒప్పుకోము అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వీళ్ళు గొడవ చేశారు. ఇజ్రాయెల్ ఏదో మహాపాపం చేస్తున్నంతగా మాట్లాడుతున్నారు వీళ్ళు, కానీ భారత్ మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నాము, మేము ఉన్నాం ఇజ్రాయెల్తో ఈ విషయంలో. సోమాలియా అనేది మన ప్రాంతమే అంటున్నారు మా ఇండియన్స్ అయితే. అంటే ఇప్పుడు ఇస్లాం మతం అవ్వచ్చు, ఆ దేశం ఇస్లామిక్ కంట్రీ అవ్వచ్చు, కానీ దాని మూలాలు మన దగ్గరే ఇండియా ఉన్నాయంటున్నారు. ఇబ్రహాం సంబంధించినటువంటి ప్రాంతం అని. సో ఈ అబ్రహామిక్ సంబంధించిన అంశాలన్నీ కూడా భారత్తోనే ఉన్నాయి వాటి మూలాలు అంటున్నారు. సో ఈ మక్కా మసీద్ కట్టింది కూడా వాళ్ళ మూలాల నుంచే వచ్చాయి అని. సో రకరకాల కారణాల వల్ల సోమాలియాకి భారత్ ఇప్పుడు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సోమాలి ల్యాండ్ అని ఒక ప్రాంతం ఉంది. ఇక్కడ కరడుగట్టినటువంటి పేదరికం విపరీతమైన, అంటే తినడానికి కూడా తిండి ఉండదు వీళ్ళకి, చాలా ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళు మెల్లమెల్లగా ఈ పోర్ట్లు ఉంటాయి, అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటూ ఇవాళ ఒక సిచ్యువేషన్, అక్కడ సొంత పొలిటికల్ సిస్టమ్ను కూడా వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. సోమాలి ల్యాండ్ విడివిడి భాగాలు, ఒకే దేశం కాకపోతే. సో 2 విడి భాగాలు అనమాట. సో ఇజ్రాయెల్ ఆలోచించింది, ఇజ్రాయెల్ నుంచి ఈజిప్ట్ నుంచి సూజ్ కెనాల్లో ఒక కార్గో షిప్ వచ్చిందనుకోండి. సో యెమెన్కి సంబంధించినటువంటి హ్యూయీస్ తీవ్రవాదులు వీళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తారు. ఇజ్రాయెల్ యొక్క మిత్ర దేశాలు, అమెరికా అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ మీద దాడులు చేస్తారు. ఇప్పుడు ఎలాగ మరి వ్యాపారం చేయాలి కదా, మెల్లమెల్లగా యుద్ధం కూడా, చిన్నపాటి దాడులు జరుగుతున్నాయి, ఒక వ్యాపారం అనేది కొనసాగాలి. కాబట్టి ఇప్పుడు భారత్ నుంచి ఇజ్రాయెల్ దాకా ఒక ఓడ పెడుతుంది. ఇజ్రాయెల్ నుంచి భారత్కు ఒక ఓడ సూజ్ కెనాల్ నుంచి, రెడ్ సీ నుంచి, ఇక్కడే బాబ్ ఎల్ మాండబ్ అని అంటారు. సో ఈ ప్రాంతానికి సంబంధించి, అంటే టర్కీలో అదియమ్మాన్ అని ఒక దేశం ఉండేది, అంటే ఆది మానవుడు. ఇదంతా కూడా మీరు చూసుకుంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ మనిషి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ అని మాట్లాడతారు చూసారా, ఇక్కడ సోమాలియా ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. సో అదియమ్మ అని ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు పేరు మార్చేశారు. ఇటు నుంచే వీళ్ళు ఆసియా ఖండం దాకా వచ్చారు అని చెప్పి ఒక థియరీ మాట్లాడతారు. కాబట్టి ఈ పేర్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మన దేశానికి సంబంధించినటువంటి పేర్లే. ఆది మానవుడే వాళ్ళు అదియమ్మన్ అని అంటారనమాట. సో ఇప్పుడు ఈ ప్రాంతంలో మీకు సోమాలియా ల్యాండ్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ప్రాంతానికి మనం ఒక రికగ్నైజేషన్ ఇచ్చాం, ఎక్కడ బాబ్ ఎల్ మాండ్రిన్ అని. సో ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి ఒక సముద్రపు పాయ. ఇక్కడ ఉండేటువంటి సోమాలి ల్యాండ్కి మనం ఇండియా గుర్తింపు అనేది ఇచ్చింది. ఇవ్వడం వల్ల ఏం జరిగింది, రేపు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక నెవల్ ఫోర్సు, లేకపోతే వాళ్ళ యుద్ధ విమానాలు, వాళ్ళ మిలిటరీ, ఇవన్నీ కూడా ఇక్కడ సెట్ రైట్ అయితే ఈ టోటల్ ప్రాంతాన్ని వీళ్ళు కంట్రోల్ చేయగలరు. అంటే యెమెన్ మీద, యూదీస్ మీద యుద్ధం చేయాలన్నా, ఇరాన్ని ఆపాలన్నా ఈ ప్రాంతం అనేది చాలా ముఖ్యమైన ప్రాంతంగా మారుతుంది. వీళ్ళెవరు? యూదులు. ఇస్లాం దేశంలో వీళ్ళకి అతి ముఖ్యమైనటువంటి సోమాలి ల్యాండ్ ఇవ్వబోతున్నారు. దీన్ని ఇస్లామిక్ దేశాలు ఒప్పుకోవట్లేదు. పాకిస్తాన్ అయితే హైయెస్ట్ లెవెల్లో సమస్య లేదు, యుద్ధమే వచ్చినా సరే సోమాలి ల్యాండ్లో ఇజ్రాయెల్ వాళ్ళు రాకూడదు, ఈ యూదులు రాకూడదు. సో ఇట్లాంటి డిస్కషన్ నడుస్తున్నటువంటి టైంలో ఇండియా కంప్లీట్గా సపోర్ట్ చేస్తుంది ఈ వెర్షన్ని.